సో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి పిలుపు మేరకు మాజీ మంత్రి దయాకర్రావు గారి ఆదేశానుసారం నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఈ వ్యవసాయ సీజన్లో రైతుల కోసం చేయాల్సినటువంటి పనులు, ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు, అందించాల్సినటువంటి ఎరువులు, విత్తనాలు, ఇతర అంశాల గురించి మాట్లాడటం జరిగింది. మీకు తెలుసు, ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంత భయంకరమైనటువంటి సంక్షోభంలో నిలిపివేయబడ్డది అనేది మీరు కళ్ళారా చూస్తున్నారు. 2014 ముందు రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి ఎట్లా ఉండే? 1,40,00,000 పైచీలకు 2014 ముందు సాగైంది. 2,40,00,000 పైచీలకు తెలంగాణ కాళేశ్వరం వచ్చిన తర్వాత సాగులోకి వచ్చి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని, పత్తి, మిర్చి, మొక్కజొన్న, ఇతర ఆహార పంటలను కూడా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఉన్నట్టుండి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మొత్తం కుదేలైపోయింది. కేసీఆర్ గారు రైతుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడం కోసం చక్కటి ప్రణాళికలు చేసి ముందస్తుగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అధికారులని, రైతుల్ని, ఎరువుల్ని ప్రత్యామ్నాయం అయినటువంటి ఆలోచన విధానాన్ని చేసి ఎంతో గొప్పగా ఒక పండుగ వాతావరణంలో వ్యవసాయ రంగాన్ని ఎంకరేజ్మెంట్ చేశారు. ఈరోజు ఎందుకు అట్లా చేయలేకపోతున్నారు? దానికి కారకులు ఎవరు? కేసీఆర్ గారికి తెలంగాణ సాధించిన తర్వాత అత్యంత ప్రియమైనటువంటి ప్రోగ్రాం వ్యవసాయ రంగము, సాగునీటి రంగము అద్భుతంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందితే మాత్రమే పల్లెలు బాగా అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఆర్థిక పరిపుష్టి ఉంటుంది రాష్ట్రంలో. అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వ్యవసాయ రంగానికి కేసీఆర్ గారి చాలా ఇష్టమైనటువంటి ప్రాజెక్టుగా వ్యవసాయ రంగం ఏదైతే జరిగిందో, రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైనది భూములు దోసుకోవటం, ధనాన్ని సంపాదించుకోవటం, రియల్ ఎస్టేట్ దందాలు చేయటం, ఎక్కడ పడితే అక్కడ తన కుటుంబ సభ్యుల్ని ఎగదోసి ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా అనే తేడా లేకుండా కబ్జాలు చేసి వందలాది వేలాది ఎకరాలు మరి అక్రమంగా ఆయనకు ప్రియమైనటువంటి భూ సంపాదన మీద పడ్డాడు తప్పితే వ్యవసాయ రంగం, సంక్షేమ రంగం మీద వారికి ఇంట్రెస్ట్ లేదు. ఆయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే 10 లక్షల కోట్లు, మేము కనుక అధికారంలోకి వస్తే 10 లక్షల కోట్లు ఇస్తే వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని పంటలకు బోనస్ ఇస్తాం, అన్ని ఒడ్లు కొనుగోలు చేస్తాం, మక్కలు, పత్తి, మిర్చి, మద్దతు ధరిస్తాం అని ఆ రోజు ప్రగల్భాలు పలిగినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు విఫలమైంది? ఇవాళ ఏం చెప్తున్నాడు? నిన్న 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, ఇక మిగిలిన చేయదు. ఎందుకు చేయదు మిగిలినవి? రాష్ట్రంలో రైతాంగం వనరులు పెరిగి, సాగునీటి సౌకర్యం పెరిగి, భూమి సాగు విస్తీర్ణం పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా పంటలు పెరుగుతాయి. పంటలు పెరిగిన తర్వాత ఉత్పత్తి వస్తుంది. ఉత్పత్తి కేంద్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేసేటువంటి బాధ్యత ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనట్టయితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నెగోషియేట్ చేసి కొనుగోలు చేయించాలి, ఒత్తిడి చేయించాలి. ఆ రోజునాడు మీకు తెలుసు, ఢిల్లీలో కేసీఆర్ గారు పోయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి పార్టీని, రైతాంగాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని తెలంగాణ భవన్ మీద కూర్చొని ఆ రోజు ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కొనుగోలు చేస్తుంది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రైతు సహకార సంఘాలని, రైతు వెల్ఫేర్ కోసం పనిచేసిన అన్ని రైతు సంఘాలను తీసుకొచ్చి ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఆందోళనకు నరేంద్ర మోడీ గదగదలాడిపోయి దెబ్బకే కొనుగోలు చేయడం జరిగింది. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయడు? 71 సారి ఢిల్లీకి పోయొచ్చింది కదా రేవంత్ రెడ్డి గారు. మరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కానీ, మార్కెటింగ్ మంత్రిని కానీ, లేదా ప్రధానిని కానీ కలిగి మా రాష్ట్రంలో ఉత్పత్తి చేసినటువంటి ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎందుకు చేయలేదు? ఆ రోజు అధికారంలో రాకముందు 33 రకాల సన్న ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తాం, మద్దతు ధర ఇస్తాం బేషరతుగా అని చెప్పాడు. మరి వాళ్ళ కేవలం 7 రకాలు మాత్రమే ఎందుకు కొనుగోలు చేయాలని ఆర్డర్ చేసి ఇచ్చాడు? మరి మిగిలిన సన్న దొడ్డు ధాన్యం కానీ ఇతర సన్న రకాలు కానీ మరి రైతులు ఉత్పత్తి చేసుకుంటే ఎందుకు కొనుగోలు చేయరు?
అంటే రైతు ఉత్పత్తి చేసే పంటల మీద, రైతు ఎంపిక చేసుకునే విత్తనాల మీద నీ నియంత్రణ ఏంటిది? అంటే నిర్బంధం ఏ విధంగా పెడుతున్నావు? నేను చెప్పిందే నువ్వు ఉత్పత్తి చేయాలనే రూల్ ఎక్కడుంది? రైతు నచ్చినటువంటి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకొని పంట వేసుకొని దిగుబడి చేసుకోవాల్సినటువంటి ఆ రైతు లేదా, హక్కు లేదా? అంటే రైతు యొక్క హక్కుల ఉల్లంఘన నువ్వు కట్టుదిట్టం చేస్తున్నావు కదా, ఇది రాజ్యాంగ విరుద్ధమే కదా. ఇవాళ 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యమే నీకు మాకు ఎరువులు ఉన్నాయని మళ్ళీ చెప్తున్నాం. 33% ఎరువులకు రేట్లు పెంచింది. ఇవాళ ఒక రైతుకు ఎకరానికి 2 బస్తాలు యూరియా ఇస్తారంటున్నాం. ఒక బస్తా ఇప్పుడు ఇస్తారంటే ఒక బస్తా నెల తర్వాత ఇస్తారు. మరి మిర్చికి ఒక ఎకరానికి 6 బస్తాలు అవుతుంది, మొక్కజొన్నకు 5 బస్తాలు అవుతుంది. అవి ఇప్పుడు 2 ఇస్తారంటే తర్వాత ఒక నెల 2 నెలలకు 2 ఇస్తారంట. అసలు యాప్నే రద్దు చేయాలంటే చెప్తున్నాం. ఇక్కడ ఉంటే ఇక్కడ కొనుక్కోవాలి, పక్క మండలం పోవాలి, లేదా ఇంకో దగ్గర పోవాలి. ఇదేం దౌర్భాగ్యం? యాప్ తీసుకొచ్చి రైతుకు నానా కష్టాలు పెడుతున్నాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరుగుతుంది, టైం వృధా అవుతుంది, ఆన్లైన్లో చేసుకోవటం రైతుకు కష్టం అవుతుంది. రైతు బుక్ చేస్తే వెనక ముందు అయితే ఆ వ్యాపారి ఇతరులకు అమ్ముకుంటున్నాడు, బ్లాక్ మార్కెట్కి పోతా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతు వెల్ఫేర్ ప్రభుత్వంగా పనిచేయాల్సిందే తప్పితే రైతుకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం చేస్తుంది. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తాం. మీకు తెలుసు 11 విడతలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడు 74,000 కోట్ల రూపాయలు రైతు బంధు చేయడం జరిగింది. మరి వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గుళ్ళ మీద, అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎందుకు మరి ఆ పని చేయలేకపోతున్నాడు? మిషన్ కాకతీయ ప్రోగ్రాం కింద 45,000 ఎకరాలు సాగు తీసుకురావడానికి చిన్న నీటి ప్రాజెక్టులను, భారీ నీటి ప్రాజెక్టులను, మధ్య తరహా ప్రాజెక్టులను ఉత్పత్తి చేయడం జరిగింది. మరి ఆ సాగునీటి సౌకర్యం విస్తృతంగా వచ్చిన సందర్భంలో దిగుబడి కూడా విస్తృతంగా వచ్చినప్పుడు ఎందుకు మరి ఆ దిగుబడిలో వచ్చినటువంటి ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయలేకపోతున్న గిడ్డంగులు లేవా? గిడ్డంగులలో నిల్వ ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని అంతా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు మీరు ఎంఎస్పి ప్రకటించి వాళ్ళతో కొనుగోలు చేయించలేకపోతున్నారు? కేంద్రం నియంత్రణ పెట్టింది, నేను 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాను. ఈ నియంత్రణ ఎక్కడిది? అన్ని రాష్ట్రాలకు ఉన్నదా? కేవలం తెలంగాణ రాష్ట్రానికే నియంత్రణ ఉన్నదా? ఒంట్ల కొనుగోలు కానీ, ఇతర ధాన్యం కొనుగోలు కానీ. ఇవాళ సన్నయ్య మేము ఇస్తున్నామని చెప్తున్నాం. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు సన్నధాన్యం ఉత్పత్తి చేసి గిడ్డంగులలో నిల్వ ఉన్నటువంటి ధాన్యం ద్వారా వచ్చిన వాటినే నువ్వు సన్న ధాన్యాన్ని రైతులకు మరి మామూలు తెల్లకాటు ఉన్నటువంటి పేదలకు కానీ, మధ్యతరగతి వాళ్ళకు కానీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్పత్తి చేసినప్పుడే కదా. 2.5 నెలలలో ఎన్ని పంటలు వస్తాయి? 2 పంటలు వచ్చినాయి. 2 పంటల ఉత్పత్తి అయినటువంటి ధాన్యం ఎంత రాష్ట్రంలో? అది లెక్కేయకుండా గతంలో ఉన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాల్లో ఉత్పత్తి అయిన సన్న ధాన్యం గిడ్డంగులలో ఉన్నది కనుకనే అవి పట్టించి రైతులకు ఇవ్వడం జరిగింది మీరు. లేదంటే ఇతర పేదలకు, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు, వాళ్ళ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అది కూడా గమనించకుండా మరి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది కొంచెం అది కరెక్ట్ కాదు. ఇందాక ఆ రోజున మీరు మొన్న కూడా చూశాడు, 60 నుంచి 70 రోజులు కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు కొనుగోలు చేయక రైతులు అల్లాడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 7,000కు పైచీలుగా కొనుగోలు కేంద్రాలు పెట్టారు. పిఎస్సిఎస్సి కావచ్చు, వ్యవసాయ మార్కెటింగ్ కావచ్చు, ఐకేపీ కావచ్చు. ఇవాళ నువ్వు కొనుగోలు చేయలేదు రైట్ టైంలో, అసలు కొనుగోలు సెంటర్లే పెట్టలే. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ వరకు అసలు ఎన్ని కొనుగోలు సెంటర్లు ఉన్నాయి, ఎన్ని రైతు కేంద్రాలకు పోయినటువంటి దాఖలా లేదు. ఇక్కడ రైతు అల్లాడుతుంటే అమెరికా పోయింది. రైతు ఇక్కడ అల్లాడుతూ ఉంటే హరిగోస పడతా ఉంది.